ఫ్రెండ్స్, ఈ స్థలాన్ని చూడండి. ఇది చాలా మంచిది. ఈ స్థలం పశ్చిమ వాయు వీధి పోటు ఇస్తూ ఉత్తరం వీధి సాగింది అంటే ఇది మంచిది అని చెప్పొచ్చు. ఈ స్థలం పశ్చిమ వీధి పోటు ఇస్తుంది. పశ్చిమ వీధి పోటు ఇల్లు చాలా మంచిది, మంచి ఫలితాన్ని ఇస్తాయి. పశ్చిమం మంచి ఉద్యోగస్తులు, డాక్టర్లు, లాయర్లు, పెద్ద కంపెనీలో సేల్స్ విభాగాధిపతులు, రాజకీయ నాయకులు ఉందరు. ఈ వీధి పోటు వస్తున్న స్థలం చాలా మంచిది. అయితే ఇక్కడ కూడా పశ్చిమం వీధి పోటు మాత్రమే ఇస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ స్థలం మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు నైరుతి వీధి పోటిస్తుంది, ఇక్కడ వచ్చినప్పుడు పశ్చిమ వాయు వీధి పోటిస్తుంది. అంటే కొంత మంచి కొంత చెడు జరుగుతుంది. ఈ స్థలం, ఈ సైటు నైరుతి వీధి పోటు ఇస్తుంది. ఇక్కడ పశ్చిమ వాయు అంటే పశ్చిమ వాయు పోటు ఇక్కడ ఇస్తుంది. అంటే కొంత మంచి కొంత చెడు జరుగుతుంది. కాబట్టి ఈ స్థలం జోలి పోవద్దు. ఇంకా ఇక్కడ ఉన్నది ఇది పశ్చిమ నైరుతి వీధి పోటు ఇస్తుంది. ఈ స్థలం పనికిరాదు. ఇలాంటి స్థలాలు వీధి పోటు తగలని రీతిలో కట్టవలను. ఒకవేళ కట్టడానికి అవకాశం లేకపోతే వదిలివేయాలి. ఇలాంటి స్థలాలకు గోడలు అడ్డం పెడితే, బొమ్మలు అడ్డం పెడితే దోషం పోతుందని చెప్తారు. నమ్మవద్దు. ఇది ప్రయోజనం లేదు. ఎలాంటి వీధి ఇది నైరుతి వీధి పోటుకు దీనికి మందే లేదు. కాబట్టి దాని జోలు పోవద్దు. ఇంకా నెక్స్ట్, ఈ స్థలం పశ్చిమ నైరుతి వీధి పోటు ఇచ్చిన స్థలం అని చెప్పినాం కదా. ఈ పశ్చిమ నైరుతి వీధి పోటు ఇస్తున్న స్థలం చాలా చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీధి పోటు గల గృహాల్లో యాక్సిడెంట్ జరగడం, సంతానం చెడు అలవాట్లకు లోను కావడం, కాల్చుకోవడం కానీ, ప్రమాదవశతులు నిప్పంటించుకొని మరణించడం కానీ, పక్షవాతం, క్యాన్సరు, టీబీ, మందులకు మానం జబ్బులు రావడం, తల, వెన్నెముకకు, కళ్ళకు, నరాలకు సంబంధించిన జబ్బులు రావడం, చంపడం లేదా హత్యకు గురి కావడం, జైలు శిక్షలు అనుభవించడానికి సంఘంలో పరుగుపోయే సంఘటనలు సంభవిస్తాయి. కాబట్టి ఈ పశ్చిమ నైరుతి వీధి పోటు వద్దు. ఒకవేళ తీసుకుంటే నైరుతి వీధి పోటు తగలని రీతిలో స్థలాన్ని వదిలి కట్టుకోవాలి. అట్లా కట్టడానికి రాని పక్షంలో స్థలమే కొనడం వద్దు, దాన్ని అమ్మివేయాలి.